చేసుకోవాలి. ఆయన రాకడ వస్తుంది. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మీ కూతురుగా, మీ అక్కగా, మీ చెల్లిగా ఈ మాట చెప్తున్నాను. మనము మన భక్తి సరిగా లేకపోతే మనం చేస్తున్నది అంతా వ్యర్థమే. దయచేసి ఈ మాట మనకి, నేను అదే చెప్తున్నా, హృదయానికి బాధ కలిగించిన దయచేసి మాటను కొంచెం సీరియస్గా తీసుకుందాం. మన జీవితాల్లో మనం చేసేదంతా రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళడానికేనా? అన్నీ మానేస్తున్నాం కదా. ఈ లోకంలో అందరు చేసే వాటిలో చాలా విషయాలు మనం మానేస్తాం, అవునా? దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళట్లేదు, బూతులు మాట్లాడట్లేదు, ఇవన్నీ వదిలేస్తున్నాం. కరెక్టే కదా. ఇవన్నీ వదిలేసి కూడా దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఉపయోగం ఏముంది? క్రమం రావాలి, మనకి క్రమం రావాలి. మన వల్ల దైవ సేవకుడికి కానీ దేవుని సంఘానికి కానీ అవమానకరంగా మనం జీవిస్తే, వారిని బాధ పెడుతుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి దయచేసి మాటను అందరు హృదయంలో పెట్టుకోండి. ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనం సిద్ధముగా ఉన్నామా లేదా? ఒకసారి మన హృదయాలను ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఎవరికి వారమే ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఎందుకు దేవుడు ఈరోజు ఈ మాట మనతో మాట్లాడిచ్చాడో, ఇంక్లూడింగ్ మీ, నన్ను కలుపుకొని, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట క్రమము కావాలని. ఆయన సన్నిధిలో క్రమము లేకపోతే మనము అక్రమం చేసిన వారితో సమానమే. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆయనను క్షమాపణ అడుగుదామా? అయ్యా, నన్ను క్షమించు ప్రభా. నీ మందిరానికి, నీవు నా ఎదుట నిలబెట్టిన సేవకుడికి, సంఘానికి నేను సరిగా లేనేమో, నన్ను సరి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇమ్మని దేవుని సన్నిధిలో అడుగుదాం. ఎవరు నొచ్చుకోవద్దండి. దేవుని మాట రెండంచులు గల ఖడ్గం. అది గుచ్చుకున్నప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలే తప్ప నొచ్చుకొని ఆయనకి ఇంకా దూరంగా వెళ్ళడం కాదు దేవుని చిత్తం. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనం ఆయన ఎదుట, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ మందిరానికి సమయానికి రాలేకపోతున్నాను, దైవ సేవకుడు పెట్టిన ఆజ్ఞలను నేను నడవలేకపోతున్నాను, క్రమంగా నేను ఏ పని చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు, నాకు అవకాశాన్ని ఇవ్వు, నేను ఇక నుంచి నన్ను నేను సరి చేసుకుంటానని దేవుని సన్నిధిలో చెప్పగలవా ఈరోజు? సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నవాడా అనువాడా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, మా ప్రవర్తన నీ నామానికి అయ్యా మరి బాధ తెచ్చేదిగా ఉందేమో మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఎవరైతే నోర్లు తెరిచి నీ సన్నిధిలో వారి జీవితాలను క్రమపరుచుకుంటారని, నీ ఎదుట లోబడతామని, నీవు నిలబెట్టిన దైవ సేవకుల మాట వింటామని ఎవరైతే వారి హృదయం నుంచి హృదయపూర్వకంగా నీ సన్నిధిలో అయ్యా అడుగుతున్నారు, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, నీ మందిరంలో అయ్యా భయము భక్తులతో మేమందరం ముందు కొనసాగినట్లు, ఎత్తబడే గుంపులో రానున్న నీవు వస్తున్నావు ప్రభా, రాజుగా రాబోతున్నావు. ఆ ఎత్తబడే గుంపులో మేము ఉండాలయ్యా. 1000 ఏళ్ల శ్రమలో మేము ఉండకూడదు ప్రభా. మా అందరికీ సహాయం చేయమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 10వ వచనం నుంచి చదువుకుందాం. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడు అయిన యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దేవుడి వాక్యం దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని మందిరంలో సంతోషంగా ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తారా? ఏంటక్క తిడతావు మళ్ళీ చేతులు ఎత్తమంటావు? నిజంగా నాకు చాలా బాధేసింది, కనుకనే నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ఎంతోమంది మనకన్నా తెలివి గలవారు ఉన్నారు, జ్ఞానం గలవారు ఉన్నారు, మరి ఆస్తులు కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఎందుకో ఆయన ప్రణాళికలో మనల్ని ఎన్నుకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని? హల్లెలూయా. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని మనల్ని ఏం చేశాడంటే సంఘం అనే తోటలో నాటాడు. ఆయనకి మరి ఎడారిలో క్యాక్టస్ ప్లాంట్ పెరుగుతుంది కదా, ఎడారి తెలుసా మీ అందరికి? అందులో ఒక క్యాక్టస్ ప్లాంట్ ఉంటుంది, అది అక్కడ పెరుగుతుంది. అదే ఎడారిలో నువ్వు ద్రాక్ష చెట్టు వేస్తే పెరుగుతుందా? రోజ్ చెట్టు వేస్తే పెరుగుతుందా? పెరగదు. అంటే ఎడారిలో ఆ వాతావరణం దానికి అనుకూలము కాబట్టి దేవుడు దాన్ని ఎక్కడ పెట్టాడు? ఆ క్యాక్టస్ ప్లాంట్ని అక్కడ పెట్టాడు. రోజ్ చెట్టు అక్కడ ఉండదు. రోజా చెట్టు పెరగాలంటే దానికి ఒక చదునైనా మెత్తనైనా ఆ మట్టిలో పెడితేనే అది వస్తుంది. ద్రాక్ష చెట్టు కూడా అంతే, దానికంటూ ఒక మట్టి ఇలా సదును ఉంటేనే అక్కడ పెరుగుతాయి. అలాగే దేవాది దేవునికి నువ్వు ఎక్కడుంటే పెరుగుతావో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఏ సంఘములో ఉంటే నువ్వు ఎదిగింపబడతావో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకు సరిపడా ఆ భూమిలో మనల్ని పెడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మరి కొన్ని పెద్ద సంఘాలు చూసినప్పుడు మనకు అనిపించచ్చు, సరే నేను కూడా అందులో ఉంటే బాగుండు అని. కానీ మనకి ఏది మంచిదో, మనకి ఏ మట్టి సరిపోద్దో, ఏ ఎరువు సరిపోద్దో, మనం ఎక్కడుంటే పోషించబడతామో, మనం ఎక్కడుంటే ఎదుగుతామో అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ ఎదగడానికి, అక్కడ ఒదిగి ఉండడానికి, అక్కడ ఉన్న వాతావరణంలో కలిసి నడుచుకోవడం మనం నేర్చుకున్నప్పుడు అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా.
కాబట్టి దైవ సేవకుడు లేదా సంఘము మనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమమును మనం పాటించినప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి దయచేసి ఈ మాటను మరి మీ కూతురుగా, మీ సొంత ఇంటి మనిషిగా నన్ను తీసుకొని ఈ మాటను ఆలోచించి దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 8-9 వచనాల్లో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్య జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. దేన్ని బట్టి నిర్మూలన చేస్తానంటున్నాడు? అందరు చూడండి ఒకసారి. దేన్ని బట్టి నిర్మూలన చేస్తానంటున్నాడు? యెహోవా నామమును బట్టి. హల్లెలూయా. మన జీవితంలో మరి ఎటువంటి సమస్య వచ్చినా మనం దేంతో జయించాలంట? యెహోవా నామమును బట్టి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అన్య జనులంట ఆయన మీదకి ఎలా వచ్చారంట? చుట్టుకొని వచ్చారంట, కందిరీగల వలె వచ్చారంట. కానీ భక్తుడు అంటున్నాడు, నేను నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, లేదా నాకున్న జ్ఞానము చేత కాదు, కానీ యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేయుదును. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కొన్ని శ్రమలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు, అనారోగ్యం గుండా వెళ్తూ ఉండొచ్చు. కానీ మనము చేయాల్సింది ఏంటంటే యెహోవా నామమును బట్టి దాన్ని మనము నిర్మూలము చేయాలి. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. గట్టిగా తోస్తున్నారంట. మన చుట్టూ ఉన్నవారు కొన్నిసార్లు వారి మాటల ద్వారా మనల్ని ఏం చేస్తారంటే చాలా బాధ పెడతా ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను పడునట్లు గట్టిగా తోసావు, కానీ యెహోవా నాకు సహాయము చేయను. ఈరోజు అదే దేవుడు ఆనాడు భక్తుడైన దావీదుకి తోడై ఉన్న దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే మాట చెప్తున్నాడు, నేను నీకు సహాయకుడుగా ఉన్నాను. హల్లెలూయా. ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన మనకు మార్గముగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే పూర్తిగా ఆయన పైన ఆధారపడాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆధారము. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంట? రక్షణగా ఉన్నాడంట, ఆధారంగా ఉన్నాడంట. ఈరోజు నీ ఆధారం ఏమై ఉన్నది? చాలాసార్లు మనకు ఉద్యోగం పోతుందంటే మనం చాలా భయపడతాం, కంగారు పడతాం. నేను కూడా చాలా కంగారు పడ్డాను, చాలా భయపడ్డాను. కానీ ఒకానొక టైంకి వచ్చిన తర్వాత దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు ఏంటంటే, నీకు 15,000 వచ్చినప్పుడు నువ్వు 17,000 కట్టాల్సినప్పుడు నేను నిన్ను పోషించలేదా? నీకు ఈ రోజు వరకు ఒక్కరోజన్నా నువ్వు ఆహారం లేకుండా ఉన్నావా? ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అన్న మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను అనుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నేను ఇంకా మాత్రం భయపడను, బాధపడను. హల్లెలూయా. ఆయన మనకు రక్షణ ఆధారమై ఉన్నాడు. చాలాసార్లు మన ఆధారము కొరకు మనం దేవుని మందిరాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుని సంఘములో జరుగుతున్న వాటిలో మనం పాల్పంపులు పొందలేకపోతున్నాం. ఈరోజు నీకు నాకు ఏది ఆధారమై ఉన్నది? భక్తుడైతే అంటున్నాడు, నువ్వు నా రక్షణ ఆధారమై ఉన్నావయ్యా, నువ్వు నా దుర్గమై ఉన్నావయ్యా, నా గానము నీకే. ఇంకా అంటున్నాడు, నీతి మంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈరోజు మన ఇంట్లలో ఉత్సాహ సునాదం వినబడుతుందా? గొడవలు, కొట్లాట్లు, పొద్దున్న లేసిన దగ్గర నుంచి నువ్వంతే నేనింతే, నీకేం చేత కాదు నాకేం రాదు. ఇంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అయితే ఎవరి గురించో మాట్లాడుకుంటున్నామేమో, లేకపోతే మన కష్టాల గురించి బాధపడుతున్నామేమో, లేకపోతే ఒకరినొకరు తిట్టుకుంటున్నామేమో.
అంతేగాని మన ఇంట్లో సునాద ఉత్సాహ గానాలు వినిపిస్తున్నాయా? ఈరోజు పొద్దున్నే లెగ్గానే మీ ఎంతమంది ఇంట్లో పాటలు మోగాయి? పొద్దున్నే లెగ్గానే న్యూస్ చూస్తాం, రీల్స్ చూస్తాం. ఈరోజు పొద్దున్న లేసాక నిజాయితీగా ఒప్పుకుందాం, ఎంతమంది మీ ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూశారు పొద్దున్న లేసాక ఈరోజు? హల్లెలూయా. దేనికి సమయం ఉంది మనకి? దేనికి సమయం ఉంది? ఆదివారం దేవుని పరిశుద్ధ దినం. ఈరోజు పొద్దున్నే లేసి, అట్లా అన్నానని ఒక్క ఆదివారం ఒక్కటే చేయొద్దు, కానీ ప్రతిదినము వేకోనే లేసి, మనకి దేవుడు టెక్నాలజీని ఇచ్చింది ఆయన కోసం వాడడానికి. మిమ్మల్ని ఎవరిని నేను రీల్స్ చూడొద్దు అనట్లేదు, మిగతా వాటికి వాడొద్దు అనట్లేదు, కానీ మొదటిగా దీన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం. వేకోనే లెగ్గానే ఒక 2 పాటలు మీ ఇంట్లో, దేవుని పాటలు, దేవుని మాటలు వినబడతా ఉంటే అది మన ఇంటికి ఆశీర్వాదం తెలుసా? నువ్వు పొద్దున్నే లేసి పాటలు విన్నావనుకో, ఆ రోజంతా నీ మైండ్లో ఆ పాట ఎక్కడో చోట తిరుగుతూ ఉంటుంది. అదే పొద్దున్నే లేసి స్క్రోల్ చేసి అయ్యే తిరుగుతూ ఉంటాయి. ఆలోచన చేద్దాం, మన మనస్సు ఎక్కడుంది, మన ఆలోచన ఎక్కడుంది, దేవునికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం. యెహోవా నువ్వే నా బలము, నా దుర్గము, నా గానం అంటున్నాడు భక్తుడు. ఈరోజు మన నోట మిమ్మల్ని టపీమని లేసి ఒక పాట చూడకుండా పాడనంటే పూర్తిగా ఒక పాట ఎంతమంది పాడగలరు? యేసుబాబు చేయలేసింది, బెన్సన్ ఒక చేయలేసింది. ప్రేయర్ అయిపోయాక వాళ్ళిద్దరు 2 పాటలు పాడతారు. ఇక పాస్టర్ గారు పాడతారు, మా అమ్మ పాడుతుంది. హల్లెలూయా. ఇవి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మనకి ఇట్లా అంటే లిరిక్స్ వచ్చేస్తాయి కదా, అందుకని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే పాటలు నేర్చుకోవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. అదే మనం ఏంటంటే డైవర్ట్ అయిపోతున్నాం. అసలు విషయం అసలు ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి వ్యర్థమైన విషయాల్లో డైవర్ట్ అయిపోతున్నాం. నాకు కూడా ఈ మధ్య అనిపిస్తుంది, రీల్స్ ఇట్లా అంటూ ఉంటాం కదా, ఏం నేర్చుకుంటున్నాం దాంట్లోంచి అంటే ఏం లేదు. ఏమన్నా ఈరోజు పొద్దున్నే ఫోన్ చూసిన వాళ్ళు చెప్పండి, 10 రీల్స్ చూశారు, ఒక్క విషయం నేర్చుకున్నాను. నేను మా బెన్సన్ ఎప్పుడు అదే అడుగుతూ ఉంటా, నాన్న రీల్స్ చూడొద్దు, నువ్వు ఏదన్నా చూడాలనుకుంటే ఒక అరగంట వచ్చేది ఏదన్నా పెట్టుకొని అది చూడు. ఎందుకంటే రీల్స్లో ఇట్లా అంటే మన మైండ్ అంట, నిజంగా డాక్టర్స్ చెప్తున్నారు ఈ మాట, మన పిల్లలు ఇప్పుడు మన మాట ఎందుకు వినట్లేదు తెలుసా? ఆ రీల్స్ చూసే వినట్లేదు. వాళ్ళకి అన్ని తక్కువని అయిపోవాలి. ఒక రీల్ నుంచి ఇంకో రీల్కి ఎంతసేపట్లో వెళ్తారు? ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలో తెలియట్లేదు దాన్ని. అందుకని నిజ జీవితంలో కూడా ఏదన్నా కొంచెం సమయం ఎక్కువ పడితే తట్టుకోలేకపోతున్నాం. మనం ఇమ్మీడియట్గా అయిపోవాలి, మనకి క్విక్గా అయిపోవాలి. అలా మన బ్రెయిన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు కొంత సమయం రిలాక్స్ అవ్వడానికి ఫోన్ని చూడండి, తప్పు లేదు. ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా? ఫోన్ చూడకపోతే అమ్మో ఏదో మిస్ అవుతాను అన్నట్టుగా. ఇంట్లో ఉన్న అమ్మలు కూడా అది వరకు పనులన్నీ చేసుకొని కూర్చొని ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? టకాటక పనులు చేసుకొని కూర్చొని కొంచెం టైం దొరికితే మనం ఏం చేస్తున్నాం? ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అపవాది మనల్ని అలాంటి ఒక ఉచ్చులో పెడుతున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం మనం. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆధారమై అన్నాడు. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ ధ్వని వినిపించిందంట. ఈరోజు నీతిమంతులు మనం పిలువబడుతున్నాం కదా. మన మురికి గుడ్డల్ని తీసివేసి ఆయన మనకేమిచ్చాడు? నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. ఈరోజు నీ ఇంట్లో, నా ఇంట్లో రక్షణ సునాద గానాలు వినబడుతున్నాయా? రేపటి నుంచి మనం పెట్టుకుందాం. వచ్చే వారం మీరు వచ్చి చెప్పాలి, అక్క ఈ వారం అంతా మా ఇంట్లో మేము పొద్దున్నే లేసి పాటలు పెట్టామక్క. ఎవరో ఒకరు తీసుకోండి, ఇంట్లో ఆ పనిని పనిగా తీసుకోండి. నేను పొద్దున్నే లెగ్గానే మా ఇంట్లో పాటలు వినపడాలి.
ఆ రీతిగా మనం ఉందాం. ఇంకా అంటున్నాడు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేను. ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుందంట? సాహస కార్యాలు. మన జీవితాల్లో అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను. ఈ మాట అందరం చెప్దామా? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. హల్లెలూయా. ఈరోజు మన జీవితం ఏ క్రియలను వివరిస్తుంది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిన్న మేము ఊరు వెళ్ళినప్పుడు అన్నమ నాయనమ్మ గురించి మరి మాటలు చెప్పమంటే చాలామంది లేస్తానన్నారు. సమయం లేక ఇవ్వలేదు. ఒక ఆమె నిలబడి చెప్తుంది. నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు చాలా అంటే చాలా అంటే ఈరోజు మా స్థితి ఆమె వల్ల అన్నది నాకు అక్కడ అర్థమైంది. ఆమె లేచి చెప్తుంది, అమ్మ మాది పక్క ఊరు, నేను ఈమె దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అని ఉండేదాన్ని. మరి వాళ్ళ చెల్లెళ్ళంట మా ఊరు తర్వాత ఊర్లో ఉంటారంట. వాళ్ళ చెల్లెళ్ళ దగ్గరకు కూడా ఆమె వెళ్ళేది కాదంట. మా ఊర్లోనే వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, కానీ ఆమె ఆ ఇంటికి వెళ్ళేది కాదంట. ఏ ఇంటికి వచ్చేది? అన్నమ నాయనమ్మ దగ్గరకు వచ్చేదంట. పొద్దున్న ఇద్దరు కూర్చునే వాళ్ళంట. కూర్చొని పాటలు పాడుకొని బియ్యం అది నానేసుకొని కాసేపు ప్రేయర్ చేసుకొని వంట చేసుకొని తిని మళ్ళీ కాసేపు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళేదంట. సహవాసం చూసారా? సహవాసం. ఎప్పుడైనా మన మందిరంలో ఇద్దరు కూర్చొని ప్రార్థన చేశారా? మనకు ముందు పడట్లేదు, ప్రార్థన పక్కన పెట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా సాక్ష్యం కావాలి మనకి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదనంటే మనము చనిపోయిన తర్వాత కూడా మన క్రియలు ఉండాలి. అన్నమ్మ నాయనమ్మ చనిపోయింది, కానీ ఇంకా ఆమె చేసిన క్రియలు ఇంకా బ్రతికున్నాయి. ఈరోజు ఆమె చేసిన ప్రార్థన ఇంకా తన బిడ్డల ద్వారా, తన మనవళ్ళు మనవరాల ద్వారా కార్యం జరుగుతూనే ఉంది. నువ్వు రేపు పొద్దున చనిపోతే నీ బిడ్డలు అసలు మందిరానికైనా వస్తారా? ఇప్పుడు చూస్తున్నాం అదే జరుగుతుంది. ఏంటి? క్రైస్తవులు చనిపోతే వాళ్ళ పిల్లలు క్రిస్టియన్స్గా ఉండట్లేదు తెలుసా? ఎందుకంటే వారికి ఏం నేర్పలేకపోతున్నాం? భక్తి నేర్పలేకపోతున్నాం, మందిరానికి నడిపించలేకపోతున్నాం, వాక్యం చదవడం నేర్పించలేకపోతున్నాం. వారు వాక్యం చదివారా లేదా ఎంతమంది ఆలోచిస్తున్నాం? అడుగుతున్నామా ఇంట్లో? ఏరా వాక్యం చదివావా అని అడుగుతున్నామా? ఏమ్మా పొద్దున్న లెగ్గానే ప్రార్థన చేసుకున్నావా అడుగుతున్నామా? రే లెగు, రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, బుక్కులు పెట్టుకున్నావా, అన్నం తిన్నావా, టిఫిన్ తినలేదా, ఇక ఒక ఇడ్లీ తినిపో. వాక్యం చదివావా? ఒక వాక్యం చదివేళ్ళరా? తల్లిదండ్రులుగా మనం ఆలోచన చేసుకోవాలి. మనం చనిపోతే మన క్రియలు మన వెంట రావాలి. భక్తుడు అంటున్నాడు, నేను చావను సజీవుడనై నీ క్రియలను వివరిస్తానంటే నేను చనిపోయాక కూడా నేను నీ కోసం చేసిన క్రియలు నా వెంట వస్తాయని భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు. ఈరోజు మనకు ఆ ధైర్యం ఉందా? ఇంకో మాట అంటున్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. శిక్ష దండన మనకి మంచిది. మనల్ని ఎవరైనా శిక్షిస్తున్నారు లేదా క్రమంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే అది మనకు మంచిది, ఆశీర్వాదం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను తప్పు చేస్తే, దావీదు తప్పు చేశాడు కదా, బత్షెబాతో పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారికి పుట్టిన మొదటి సంతానాన్ని చంపేశాడు. అందుకంటున్నాడు అక్కడ, నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మాత్రం మరణానికి అప్పగించలేదు. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకున్న మనము, రక్షణ పొందిన మనము ఏదైనా తప్పు చేస్తే శిక్ష అక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది. మనం ఏదైనా శిక్ష పడుతున్నామంటే అది మన ప్రవర్తనే. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా చెప్తున్నాడు, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు ఏం చెల్లిస్తానంట?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు ఎవరంట? నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఈరోజు ఆయన అక్కడ నీతి యెహోవా గుమ్మము తెరవబడి ఉంది, అందులో నీవు ప్రవేశిస్తావన్న నమ్మకం నీకుందా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. భక్తుడు అంటున్నాడు, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, ఆయన నన్ను మరణానికి అప్పగింపలేదు. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. ఆయన మందిరములో ఉన్న మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు అర్పించే వారిగా ఉన్నామా? మన హృదయము ఆయన మందిరములో ఎలాగున్నది? ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను కఠినముగా శిక్షించను గాని నా ప్రాణమును మరణమునకు అప్పగింపలేదని. భక్తుడు అన్నట్టుగా ఈరోజు శిక్ష దండన మనకు మంచిది. మన గుమ్మముల్లో, మన ఇళ్లలో రక్షణ ఉత్సాహ గానాలు వినిపిస్తున్నాయా? భక్తుడు అంటున్నాడు, యెహోవా నా దుర్గము, నా గానము. ఈరోజు నీ దుర్గం ఎవరై ఉన్నారు? నీవు ఆయనను గానం, ఆయన నామమును పాడగలుగుతున్నావా? నీ ఇంట ఏం వినిపిస్తున్నాయి? దేవుని సన్నిధిలో భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవే నా రక్షణ ఆధారము. నీ ఆధారం ఏమై ఉన్నది? ఒక్కసారి ఆలోచన చేసుకుందామా? దేవుడు ఈరోజు మనకి ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిన వాటిని ఆధారము చేసుకొని రక్షణ ఆధారమైన ఆయనను విడిచిపెడుతున్నామేమో. ఆయన మందిరానికి ఆయనకి ఇవ్వాల్సిన విలువను, ఆధిక్యతను మనం ఇవ్వలేకపోతున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యెహోవా గుమ్మము తీయబడి ఉన్నది, నీతిమంతులు అందులో ప్రవేశిస్తారంట. నీవు నేను నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా నన్ను క్షమించు ప్రభా, ఈరోజు నుంచి నన్ను నేను సరి చేసుకుంటానయ్యా. నా బిడ్డల్ని నేను వాక్యం చదివారా అని అడుగుతానయ్యా. నా ఇంట్లో నీ పాటలు నేను పెడతానయ్యా. నా బిడ్డలకి మాదిరిగా నేను ప్రార్థన చేస్తానయ్యా. నా ఇంట్లో నీ వాక్య ధ్యానం ఉండాలయ్యా. నీవిచ్చిన వాటిని అన్నిటినీ చూసుకుంటూ నీకు నేను సమయాన్ని ఇవ్వలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు. నన్ను నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాను. చెప్పగలవా ఈ మాట దేవుని సన్నిధిలో? ఇంకా సమయం ఉంది కనుకనే ఆయన మనల్ని మరణమునకు అప్పగించకుండా, ఇంకొక అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో చేతులెత్తి, అయ్యా నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోకుండా నేను ఇక మీదట నా జీవితాన్ని మార్చుకుంటా. నీతిమంతుల ఇళ్లలో రక్షణ సునాద ఉత్సాహ గానము వినబడుతుందని నీ వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నుంచి నా బిడ్డలకి నీ పాటలను నేర్పిస్తానయ్యా. నీ వాక్యాన్ని నేర్పిస్తాను. వారు వాక్యం చదువుతున్నారో లేదో నేను సరి చేస్తాను. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, నేను చావను, సజీవుడని నీ క్రియలను వివరిస్తాను. అలా నా క్రియలు వివరించబడాలంటే నా బిడ్డలు నీ మందిరములో, నీ సన్నిధిలో ఎదగాలి ప్రభా. వారిని ఎదిగింప చేయాలంటే నా జీవితం మాదిరిగా ఉండాలి. నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయని అడుగుదామా దేవుని సన్నిధిలో? దయచేసి ఎవ్వరు హృదయంలో నొచ్చుకోవద్దు. ఇది మనకి దేవుడిచ్చిన అవకాశము. దేవుని ఎదుట మనల్ని మనము సరి చేసుకునే అవకాశము. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. అయ్యా నేను నీవిచ్చిన వాటిని ఆధారముగా చేసుకొని అయ్యా నిన్ను విడిచిపెట్టి తిరుగుతున్నానయ్యా. ఈ లోకానికి ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను. నా ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను. నా చుట్టూ ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను. నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో అడుగుదామా? అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. అడుగుదాం దేవుని సన్నిధిలో. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము.
చెప్దామా స్వరాలెత్తి? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే 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 ఇంతకాలం దాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. చెప్తామా స్వరాలెత్తి? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నీ కను పాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. మౌనిస్తయా నీ కను పాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. చెప్దామా? ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం నిరాశతో ఉన్న నా జీన బ్రతుకును నీ కృపతో నింపితివే. అవునేసయ్యా, నిరాశతో ఉన్న నా జీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కాపాపగా కాచితివే. స్తోత్రం 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 నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. అవునేసయ్యా, మన రెండు చేతుల ఆకాశము తట్టితే. అవునయ్యా, నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీవు చూసావు ప్రభా. నీవు చూపిన ప్రేమకు అయ్యా నేను పాడే పదాలు సరిపోనయ్యా. నా పట్ల నీవు చూపించిన ఉన్నత ప్రేమకై నీకు వందనాలయ్యా. అయ్యా, నీవు నా పట్ల చూపించిన కృపకై నీకు వందనాలయ్యా. నా రక్షణ నీవు, నా కేడము నీవు, నా ఆధారము నీవు. నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవుని నామాన్ని కనపరుద్దామా. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేళ్ళకై నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దామా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. హృదయపూర్వకంగా చెప్తామా దేవునితో. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. ఆరాధించలే యేసు రాజా, ఆరాధించలే యేసు రాజా నిన్నే ఆరాధించేదా. ఆరాధించలే యేసు రాజా నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. ప్రార్థించదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 ప్రార్థించేదా
ప్రకటించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. ప్రకటించద యేసు రాజా, నిన్నే ప్రకటించదా, ప్రకటించద యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, 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 ప్రకటించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. అవునయ్యా, నా ప్రాణమున్నంత వరకు, నేను మట్టిలో చేరేంత వరకు నేను ప్రేమిస్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను, నేను ఆరాధిస్తాను. అయ్యా, నీవు మాకు రక్షణ ఆధారముగా ఉన్నావు. మా పైన ఏ కీడు రాకుండా అయ్యా మాకు సమృద్ధినిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, ఆయుష్నిచ్చావు. అయినా ప్రభా, అయ్యా నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు అయ్యా. నా ప్రాణమున్నంత వరకు, నేను మట్టిలో చేరేంత వరకు నీ నామాన్ని గణపరుస్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను, నా జీవితం ఇతరులకు మాదిరిగా ఉంచుకుంటాను. నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో అడుగుదాము. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరూ పాడుతున్నారని పాడి ఈరోజు నీవు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే చెప్తావా దేవునితో, అయ్యా నా ప్రాణమున్నంత నేను మట్టిలో చేరేంత వరకు నేను ప్రేమించేదా, 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 విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుంటూ, ప్రాణమున్నంత వరకు ఈరోజు నువ్వు ఆయన కొరకు నిలబడాలని ఆశపడితే చెప్తావా దేవునితో, అయ్యా నన్ను క్షమించు, నా ప్రాణమున్నంత వరకు నన్ను మట్టిలో చేరేంత వరకు నేను నిన్ను ఆరాధిస్తాను. చెప్తావా దేవునితో, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. అవునయ్యా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకు వందనాలు. ఎవరైతే నీ సన్నిధిలో అయ్యా వారి హృదయంలో నీ ఎదుట కుమ్మరించారో ప్రతి ఒక్క బిడ్డను నువ్వు చూస్తున్నావు ప్రభా. అయ్యా మాకు భక్తి చేయాలని ఆశ ఉంది కానీ బలహీనమై నడవలేకపోతున్నాం ప్రభా. నీ సహాయం మాకు కావాలి. భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు సహాయం. ఈరోజు నీ సహాయం మేము కోరుతున్నాం ప్రభా. అయ్యా మా ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టు ఎదగడానికి మాకు సహాయాన్ని చేయండి. ఆసక్తితో నీ సన్నిధిలో వాక్యం వినేవారిగా, ఆసక్తితో నీ మందిరానికి పరిగెట్టేవారిగా, ఆసక్తితో నీ వాక్యమును ప్రకటించేవారిగా ఇక్కడున్న మా అందరినీ తీర్చిదిద్దామని, వాక్యమైన తండ్రి మీరే సూటిగా మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని. అయ్యా ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో చేతులెత్తారో వారి ప్రాణమున్నంత
వరకు అయ్యా నేను ప్రకటిస్తానని, ఆరాధిస్తానని, ప్రేమిస్తానని ఎవరైతే ఈరోజు తీర్మానించుకున్నారో ప్రతి ఒక్క తీర్మానం యేసు నామములో ముద్రించబడను గాక. మేమందరము ఆత్మీయంగా ఎదుగుదుము గాక, మమ్మల్ని మేము సరి చేసుకుందుము గాక, మా కుటుంబాలను మేము కట్టుకుందుము గాక. అట్టి రీతిగా మా అందరినీ నడిపించమని యేసు నామం పేరట ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి గత రోజుల్లో సోమవారం, మంగళవారం మరి మా అమ్మగారి మరి సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక, అలాగే 1వ తారీఖు 2వ తారీఖు సువార్త ఉజ్జీవ సభలు మరి సాధువారిపాలెం గ్రామంలో జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. చక్కగా జరిగినాయి. 650 మందికి భోజనాలు మొత్తం. అలాగే వాక్య పరిచర్య కూడా చక్కగా ఘనంగా మరి దేవుడు ఆ 2 సేవకులను వాడుకున్నాడు. 2వ రోజు చుట్టూ వర్షం పడింది. మాకు అక్కడ మీటింగ్ దగ్గర లేదు, చుట్టూ బయట నుంచి తడిసి వచ్చారు. మాకైతే అక్కడ భోజనాల సమయంలో ఊరకట్ల జల్లుబడి ఆగిపోయింది. కానీ ఘనంగా అది అద్భుతం అన్నమాట. చుట్టుపట్టం మాకు అక్కడ ఆగిపోవటం, అందరు ప్రార్థన. ఈ విజయానికి ఏంటి? మనందరి ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే మనం ప్రార్థన ఒకరికొకరు, ఒకరి అవసరాలకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాన్ని మనము చూస్తాం. కాబట్టి ఆ ప్రార్థించిన వారందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దిన వాక్యం 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1వ పేతురు ఆశీర్వాదమునకు వారసులగుటకు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దినం నాతో మాతో మీరు మాట్లాడమని అయ్యా అల్పుడు అయోగ్యుడు నన్ను నిలబెట్టుకొని మీ సాధనంగా నాయన మీరు వాడుకుంటున్నారని బలపరిచారయ్యా. మీకు వందనాలు అయ్యా. మీ సాధనంగా వాడుకుంటున్నారు, వందనాలు చెల్లిస్తూ మీరే నాలో అయ్యా మాట్లాడి మయం పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఎందుకు పిలువబడ్డామండి? మనం ఎందుకు పిలువబడ్డాం ఇక్కడికి? ఆశీర్వాదమునకు వారసులం అవడానికి పిలువబడ్డామంట. ఏంటి ఆ ఆశీర్వాదం? ఈ లోకపు ఆశీర్వాదాల, పరలోక ఆశీర్వాదాల? యాకోబు ఇంటి నుంచి పారిపోయి మామ దగ్గర 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. ఆయన మరలా తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ అన్నను మోసం చేసిపోయాడు, నాన్న మోసం చేసిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది. ఆ వస్తున్నప్పుడు ఆయన విస్తారమైన ఆస్తి పట్టుకొని వస్తా ఉన్నాడు. మరి ఆ 2 భార్యలు, మరి వారి పనికత్తులు 2, మరి 12 మంది పిల్లలు కదండి, అందరూ కలిసి వస్తూ ఉంటే వాళ్ళ అన్న అయ్యా పంపిస్తాడనమాట. మా అన్న పరిస్థితి ఏందో ఒకసారి చూడమని ముందుగా 2 పంపిస్తే వారు పరిగెత్తుకుంటూ పోయి నిన్ను ఎదుర్కోవడానికి 400 మందిని వేసుకొని మీ అన్న వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈయనకి భయం వేసింది. 20 సంవత్సరాల నాడు నేను
భయపడి పారిపోయాను, మన చంపుతాడని కత్తి పట్టుకొని వస్తుంటే ఇప్పుడు ఒక్కడు కాదు, ఇప్పుడు 400 మంది వస్తున్నారు అనుకొని ఆయన ముందు ఆయనకు ఒక కానుకగా పంపిస్తాడు. ఆ కానుక ఖరీదు కనీసం 25 లక్షల వరకు ఉంటుంది. తర్వాత ఇంకా ఆయనకున్న ఆస్తి ఇంకెంత, చిన్న కానుక అంత పంపిస్తున్నాడు. వాళ్ళందరూ పంపించిన తర్వాత ఆయన ఆ ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, వదల్లా, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోను అంటున్నాడు. అయితే ఆయన అన్నాడు, నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అన్నప్పుడు, ఇక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అన్నాడు. కాబట్టి ఇవాళ ఇశ్రాయేల్ దేశాన్ని మనం చూస్తున్నాం. ఆశీర్వాదం, ఈ లోకపు ఆశీర్వాదము, పరలోకపు ఆశీర్వాదము మనకు కావాలంటే మనం ఏం చేయాలంట? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక, ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఎవరన్నా కీడు చేస్తే దానికి మరలా నేను కీడు చేయకూడదు. ఎవరన్నా దూషణ మాటలు మనల్ని అంటే మనం తిరిగి వారిని దూషించకూడదు అంటున్నాడు. ఎంతవరకు ఉంటున్నాం మనం దేవుని పిల్లలుగా? మరి మనము దేవుని వాక్యాన్ని వింటూ అనుసరిస్తున్నప్పుడు మన పక్కన, మన ఇంట్లోనే లేక బయట చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని దూషించినప్పుడు మనము తిరిగి దూషించకుండా ఉన్నామా? ఇవాళ మనం పరిశీలన చేసుకోవాలి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి ఆయన పిలిచాడు. ఆ ఆశీర్వాదాలు మనకు రావాలంటే, ఈ లోకపు పరలోకపు ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం ఏం చేయాలంటున్నాడు? కీడుకు ప్రతి కీడు మనము తలపెట్టకూడదు. రెండవది, దూషణకు ప్రతి దూషణ మాటలు మన నోటికి రాకూడదు. కాబట్టి దానికి బదులుగా ఏం చేయాలన్నాడు? దూషణ అయినను చేయక వారిని ఏం చేయాలంట? దీవించాలంట. అది సాధ్యమేనా? మనల్ని తిట్టారు, మనల్ని దూషించారు, అలాంటప్పుడు వారిని మనం దీవించడం సాధ్యం అంటారా? మామూలుగా అయితే సాధ్యం కాదు. ఈ లోక ప్రకారంగా చూస్తే 1 అంటే 4. మన ప్రార్థన నిబంధన ప్రకారం అయితే ఒక చెంప కొడితే రెండో చెంప పగలగొట్టమన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేళ్ళకి యేసు ప్రభు అన్నాడు, ఈ చెంప కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా. పాత నిబంధన ప్రకారంగా లోకం ఉంది. దూషణకు ప్రతి దూషణ, కొడితే కొట్టు, తిడితే తిట్టు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనల్ని దూషిస్తే తిరిగి మళ్ళీ దూషించకుండా దీవించాలి. వింటున్నారా? అది మనం చేసామా? చేస్తే ఇంకొకరికి మనకి తగాదలే ఉండవు. అంతేనా కిషోర్? అంతే కదా. మనము దూషించినప్పుడు, వారు దూషించినప్పుడు మనం దూషించకపోతే ఇంకా అక్కడ గొడవలు ఉంటాయా? భార్యాభర్త కానీ, లేదా ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉంటాయి పరిస్థితులు. మానవులు కనుక కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. కానీ మనం తిరిగి వారిని దూషించకుండా దీవించామనుకోండి, గొడవలు ఉంటాయా? ప్రకాష్, ఉంటాయి కదా? ఉండవు కదా. అంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు. అంటే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. మనం ఎలా పిలువబడ్డాం ఇక్కడికంటే ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. ఈ ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి అంటే మన మాదిరికైన జీవితం మనకి కావాలి. ఏంటయ్యా ఆ మాదిరికరమైన జీవితం అంటే, యేసు ప్రభువే నీకు నాకు మనకి మాదిరి. అవునా కదా? ఆయన దూషించిన వాళ్ళని దూషించలా, కొట్టిన వారిని కొట్టలా, తిట్టిన వారిని తిట్టలా. తిరిగి మరలా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ మాదిరికరమైన జీవితం మనం జీవించకపోతే మనకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచించేద్దాం. మనం ఆశీర్వాదానికే వారసులుగా పిలువబడ్డాం. పిలువబడిన మనము
ఎవరైనా కీడు చేస్తే కీడు చేయకూడదు, దూషణ మాటలు పలకకూడదు. పైగా వాళ్ళని ఏం చేయాలంటే మనము దీవించాలి. అలాంటి మనసు మనము అలవర్చుకోవాలి. ఒకసారి రాదు, మనం కూడా మనిషి శరీరంలో ఉన్నాం కదా, అది సాధన చేయాలి. అప్పుడే నిజం చేయాలి, సాధన చేయాలి. ఒకసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి, నాలుగోసారి అలాగా మనం సాధన చేస్తే అది మనకు సాధ్యమవుతుంది. అవునా? కాబట్టి మనము ఆశీర్వాదించబడాలంటే, ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలంటే ఈ పనిని మనము సాధన చేయాలి. అందుకే మరలా మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే అది మనము సాధన చేయాలి. కనుక తర్వాత చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. అలా మనము ఉన్నప్పుడు యెహోవా అబ్రాహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. చూడండి, నువ్వు లేచి నీ ఊరు వదిలిపెట్టి వెళ్ళమన్నప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు ఈయనకి తిండి అవసరం ఉంటుందా? నీళ్ళు అవసరం ఉంటాయా? ఇప్పుడు వెళ్తున్నాడు, ఒక్కడు వెళ్తున్నాడా? లోతున్నాడు, ఆయన భార్య ఉంది, అవి పని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఎంత అవసరం ఉంటుంది? వెళ్ళినప్పుడు మనము పక్కోడి చేలో పోయి మన దూడ వేస్తేనే అది ఎన్ని తిడతాడు మనల్ని. అంతే కదా, పోతా పోని, ఎందుకు వాళ్ళెవరు, ఎందుకు మనమే వెళ్తున్నాం, మనకేమీ లేదు. ఆడొక జొన్న కంకి ఏదో కనపడింది, అది తుంచుకొని ఆకలి అయ్యాలి, మనం ఏం చేస్తాం? ఆకలి అయినప్పుడు తింటామా? ఎన్ని తిడతారు వాళ్ళు చూస్తే, అరే నీకోసం పెంచామా, నీకోసం చేసామా అంటారా? ఈ అబ్రహాం బయలుదేరినప్పుడు కూడా ఆయనకి బయలుదేరాడు. వెళ్తున్నప్పుడు నిన్ను ఒకవేళ ఎవరైనా చెప్పిస్తే నేను చెప్పిస్తాను దేవుడు అంటున్నాడు. అంటే ఈయన వెళ్ళే మార్గంలో చెప్పించేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయలుదేరింది ఏమి ఊరు వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, మొత్తం వదిలిపెట్టి దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తున్న క్రమంలో ఎన్ని అవమానాలు రావచ్చు మధ్యలో. ఒక రాత్రి ఎక్కడైనా ఉండవలసి వస్తుంది, ఒక పగలు ఉండవలసి వస్తుంది, ఇలా దప్పుకైతే అడగవలసి వస్తుంది, రకరకాలు జరుగుతున్నాయా. మనకాడు కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి కదా. కనుక అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను శపించు వారిని నేను శపిస్తా, నీ యందు ఆ యొక్క భూలోక వంశాలన్నీ కూడా ఆశీర్వదిస్తానన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. మనం కూడా దేవుడు చెప్పి చేస్తున్నామా? యేసుబాబు దేవుడు చెప్పి చేస్తున్నామా? మనల్ని తిట్టినప్పుడు వాళ్ళు తిట్టుకొని ఉన్నామా? మనల్ని కీడు చేసినప్పుడు వారికి మనలా కీడు చేయాలని అనుకుంటున్నామా? అంటే మనము ఒకసారి సరి చేసుకున్నప్పుడు ఇతరులతోటి మన గొడవలే ఉండవు, ఇతరులతోటి సమస్యలే రావు. కాబట్టి దేవుడు చెప్పింది మనం చెప్పినట్టుగా అబ్రహాము చేశాడు కనుక ఇవాళ 4000 సంవత్సరాలైన ఆయన మాట మనం చదువుకోగలుగుతున్నాం. ఇక్కడ ఆయన జీవితాన్ని మనం ఇలా జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. కనుక నన్ను కూడా మన ఊరి వారు కానీ, మన పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, ఆ ఇంటి వాళ్ళు కానీ, ఈ ఇంటి వాళ్ళు మన గురించి సాక్ష్యం ఏం చెప్పాలి? వాళ్ళు వారిలాగా మేము కూడా జీవించాలి. వారు ఒకళ్ళు జోలికి పోరు, ఒకళ్ళు వాళ్ళు అనరు, వాళ్ళని చూసి మేము కూడా
నేర్చుకున్నామన్న మాట మన ద్వారా మనం ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు ఆ ఆశీర్వాదం ఇతరులకు కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము దేవుడు చెప్పిన ప్రకారంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు చెప్పిందంతా చేసి బయలుదేరాడు. ఆయన చెప్పినట్టుగా బయలుదేరాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా బయలుదేరాలని ఈ యొక్క సముఖంగా. ఎందుకు అంటే సమూయేలు గ్రంథంలో ఓ మాట ఉంది, 2వ అధ్యాయం 7-8 వచనంలో, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును, చూడండి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు కూడా ఆయనే. దరిద్రులను అధికారులతో, చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు కూడా, లేమిగల వారిని పెంటకిప్పల మీద నుండి లేవనెత్తువాడు కూడా. చూడండి, ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండే, వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఎలా ఉన్నామా? ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా? ఇంకా శాపంలో ఉన్నామా? ఒకవేళ శాపంలో ఉంటే మనం ఆలోచన చేయాలి, దేవుడు నన్ను లేపుతాడు, దీనస్థితి నుంచి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎప్పుడు కూర్చోబెడతాడు? ఆయన చెప్పినట్లు మనము చేయగలిగినప్పుడు, ఆయన చెప్పింది మనము అనుసరించినప్పుడు అలా చేయగలం. కాబట్టి మనము మన ఇంట్లో వారి ఆశీర్వాదించబడాలి. అంటే ఆశీర్వాదం ఏంటేంటి? ఈ లోకంలో 60-70 సంవత్సరాలు ఉన్నాం, పరలోకంలో యుగయుగాలు ఉండే ఆశీర్వాదం పొందుకోవాలి. మనం పొందుకున్నాం, రక్షణ పొందాం, మారు మనసు తగిన బాప్తిస్వం తీసుకున్నాం, దానికి ఫలము, ఆ ఫలాల కొరకు మనము పరిగెత్తా ఉన్నాం. ఆ ఫలాలు ఇతరులు కూడా ఇవ్వాలి అంటే మనము అలా ఉండాలి. మా నాన్నగారు మరి మా అమ్మ బాప్తిస్వం తీసుకొని ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన బాప్తిస్వం తీసుకొని ప్రభు నమ్మటానికి 40 సంవత్సరాలు బట్టి, 40 సంవత్సరాలకు ఆయన బాప్తిస్వం తీసుకున్నాడు. ఎంత ఓపిక కావాలి! ఈ మధ్యలో ఆయన ఎన్ని అని ఉండొచ్చు, ఏమని మారు మనసు లేనప్పుడు ఎన్ని రకాలు అని ఉండొచ్చు. పైగా అప్పుడప్పుడు నాడు సారా లేక ఇంకా అవి కూడా వేసేవాడు. అలాంటప్పుడు అనుకుని ఉంటారు మాటలు, ఎన్ని రకాలు అని ఉండొచ్చు, ఎంత ఓపిక పట్టి ఉండొచ్చు. అంత ఓపిక పట్టింది కనుక ఆయన రక్షణ కామా ఆ ఆశీర్వాదానికి కారకురాలు అయింది. ఇప్పుడు పరలోకంలో ఉన్నారు ఇద్దరు. హల్లెలూయా! ఇప్పుడు గ్యారెంటీ అన్నమాట, ఇద్దరు రక్షించబడ్డారు. ఇప్పుడు ఆ ఓపిక మనకి కూడా కావాలి, మన వారి పట్ల. అందుకని అన్నాడు, ఒక విశ్వాసి ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయిన వారు మార్చబడగలుగుతారు. అంతేనా? విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్తను మార్చుకోవచ్చు అన్న వాగ్దానం మా ఇంట్లో మా అమ్మ జీవితంలో నెరవేరటం నేను చూశాను. 40 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే. అవునా? అంటే ఇంత సుదీర్ఘమైన కాలంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి అంటే మనకు కావాల్సిన ఓపిక ఎంత ఉండాలి? అవునా? అబ్రహాము మళ్ళీ లోతు పనివారికి తగాదు వచ్చింది. అవునా? పనివారికి తగాదు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు కలిసి నివసించలేనంత ఆశీర్వాదించబడ్డారు. అప్పుడు అబ్రహాము అంటున్నాడు, లోతు, ఇదిగో ఇవన్నాయి కదా, మేము కలిసి జీవించలేము, అంతా విస్తారంగా మనకు ఆస్తి పెరిగింది కనుక మన ఇద్దరం ఒక దగ్గర ఉంటాం, కష్టమైపోతుంది. కాబట్టి నువ్వు ఇటు ఉత్తర పక్కకు పోతే నేను దక్షిణ పక్కకు పోతా, నువ్వు దక్షిణ పక్కకు పోతే నేను ఉత్తర పక్కకి పోతా అని నువ్వే కోరుకో అన్నాడు. అంటే ఈయన పెద్దవాడు కాబట్టి. అప్పుడు ఆయన కోరుకున్న ప్రకారంగా
ఆ లోతుని పంపించాడు. తర్వాత అబ్రహాం ఉన్న దగ్గరే అబ్రహాం దేవుడు దీవించాడు. ఈ రాళ్ళు రప్పలున్న ప్రదేశం అబ్రహాం అయినా దీవించాడు దేవుడు. లోతున్నదే పచ్చని తోట అవి ఉన్నాయి, కానీ అదంతా ఒకసారి అగ్నికి తగలబడిపోయింది. అయితే మనకు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినప్పుడు మనం నీతి న్యాయములను కలిసి మనము జీవించినప్పుడు చక్కగా మనం ఆశీర్వదించబడతాము. దూషించిన వారిని దూషించకుండా, శపించిన వారిని శపించకుండా మనము దీవించినట్లయితే మనకు ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. కాబట్టి మనల్ని ఆ దరిద్రులుగా చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. కాబట్టి మన ప్రతి దానిని మనము అలా ఆలోచించుకొని, లేవనెత్తేవాడు ఆయన, కూర్చొని ఆయన. కాబట్టి ఈ మనుషుల వలన కాదు అని మనము ఒక్కసారి ఆలోచించేయాలి మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాన్ని. కాబట్టి ఇంకో 14 అధ్యాయం 23 వచనం, యోహాను సువార్త 14:23 వచనం, యోహాను సువార్త 14:23. యేసు చూడండి, యేసయ్య అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే, అది నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య మాట నువ్వు వింటావు. అప్పుడు చూడండి, యేసయ్య చెప్పిన మాట నువ్వు వింటే ఆ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమిస్తాడు. మేము చూడండి, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము. దేవుడు మనతో నివాసం చేస్తాడంట. ఎప్పుడు? యేసయ్య చెప్పినప్పుడు, ప్రేమించినప్పుడు, ఆజ్ఞలను గైకొంటాం. ఆజ్ఞలు గైకొంటే తండ్రి వారిని ప్రేమిస్తాడు. వారిద్దరు కలిసి మనతో సహవాసము చేస్తారు. దేవునితో సహవాసం చేస్తే ఇంకేం తక్కువ ఉంటాయా? అంతేనా? ఇప్పుడు మనం బాగా బాధలో ఉండి హాస్పిటల్కి వెళ్ళాం, అది మరణకరమైన రోగం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ బాగు చేశాడని ఆడికి వెళ్తాం, బాగు చేస్తాడని వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడంటే, నా ప్రయత్నం నేను చేశాను, ఆ పైన దేవుని దయ అంటాడు. అంటే మనలో ఉన్న ప్రతిదీ కూడా సమస్యను తీర్చగలవాడు ఎవరంటే దేవుడు. ఆ దేవుడే నీ దగ్గర, నా దగ్గర నివసించాడు అనుకో, మన సమస్యలు ఉంటాయా? సమస్యల గురించి మనం భయపడాల్సిన పని లేదు. అందుకని మనం ఆశీర్వాదానికి కారకులుగా పిలువబడ్డాం. కాబట్టి మనం ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞలను గనక గైకొంటే తండ్రి దేవుడు, కుమారుడు మనతో నివాసము చేయడానికి వస్తామంటున్నాడు. వాళ్ళు మనతో ఉంటే మనం ఇంకేముంది ఇబ్బంది? ఏ ఇబ్బందులు కూడా, ఒకవేళ ఇబ్బందులు ఉన్నా వాడి గురించి భయపడదు, ఎందుకంటే దేవుడు నా పక్కన ఉన్నాడు. అవునా? ఆయన మన పక్కన ఉండి మనకేముంది? మన ఎమ్మెల్యేనో మనకు బాగా తెలిసింటే కూడా మనం ఎంత ధైర్యంగా ఉంటాము. పోనీ ఎన్నెందుకు, మన ఊరు ప్రెసిడెంట్ మనకు బాగా ఇష్టంగా ఉన్నాడు అనుకో, అక్కడ కూడా మనం ఎంత ధైర్యంగా ఉంటాం. అంటే మా ఊరు ప్రెసిడెంట్ నాకు ఇష్టమైనవాడు, మా ఊర్లో ఏదైనా చేస్తా అనే ధైర్యం మనకు ఉంటుంది, వెన్నుబడిపోయి ధైర్యం మనకి. కాబట్టి దేవుడే నాతో ఉంటానన్నప్పుడు మనకెంత చూడండి. కాబట్టి మనము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనం ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద. చూడండి మళ్ళీ తర్వాత చూడండి, ఆయన్ని ప్రేమించకపోతే ఆయన మాట అంట మనం గైకొనమంట, అంటే వాడిని అనుసరించం. యేసయ్యని ప్రేమించకపోతే, ఇప్పుడు ప్రేమించాం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం, ప్రేమించాం కాబట్టి నువ్వు 6 రోజులు పని చేసుకో, 7వ రోజు విశ్రాంతి దినము,
ఆ రోజు నువ్వు నా మందిరంలో ఉండాలి అన్నప్పుడు మనం వచ్చి ఆయన మందిరంలో ఉన్నాం. ఆయన ఆజ్ఞలను మనము గైకుంటున్నాం. కాబట్టి ఆయన ప్రేమించకపోతే ఆయన ఇక్కడ మనం ఉండం, ఎక్కడో ఉంటాం, వేరే ప్లేసుల్లో ఉంటాం. కాబట్టి నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. అది నేను చెప్పినా, తండ్రి అయిన దేవుడు చెప్పినా ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తాం. కాబట్టి మమ్మల్ని ప్రేమిస్తే నేను మీ దగ్గర వచ్చి నివాసం చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయము 5-6 వచనాలు. కావున వినండి, కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను ఎట్లా వినాలంట? మన దేవుని మాట జాగ్రత్తగా వినాలి. దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి, దేవుని మాట జాగ్రత్తగా వింటేనంట మనలో భేదలే ఉండరు. అంతేనా? మనం ఒకసారి ఒక 20-30 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయాము. అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మాటలు వింటున్న తర్వాత, దేవునిలో నడుస్తున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నామో ఆలోచన చేస్తే మనమే ఇంకోళ్ళకి సహాయం చేసేటట్టుగా ఉన్నాం. అంటే దేవుని మాట విన్నప్పుడు మనం పేదరిక మనలో మీలో పేదలే ఉండనే ఉండరు. అది దేవుని మాట, మన మాట కాదు. కాబట్టి ఆయన మాట మనము జాగ్రత్తగా వినాలంట. జాగ్రత్తగా వింటే మనలో పేదరికము ఉండదు. అంటే మనకు తలకు మించిన అప్పులు చెయ్యం. ఎంత అప్పు చేయాలో, దేనికి అప్పు చేయాలో దానికే అప్పు చేస్తాం. అది తీర్చగలిగిన దానికే మనము చేస్తాం. దానికి తగిన పనినే మనము ఎన్నుకుంటాం. దానికి తగిన రీతిగా మనం ముందుకి సాగుతాం. ఎప్పుడంటే దేవుని మాట జాగ్రత్తగా వినిన ఎడల పేదలే మీలో ఉండవు, అంతే. కాబట్టి మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము అలా ఉండాలి. ఇంకొక మాట 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8 మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన చూడండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన, ఏమండి, ఎవరు దారిద్ర్యము వలన? ఆయన ధనవంతుడై ఉండి దరిద్రతను అనుభవించాడు ఇక్కడ. అవునా? ఆయన మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రతను అనుభవించాడు. ఆ సిలువలు అక్కడ పలకరించే వాళ్ళే లేకపోగా ఆయన కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఎంత దారిద్రతను అనుభవించాడు ఆ రోజు. అవునా? ఈరోజు మనం జైల్లో ఉంటే మా అబ్బాయి కదా, మా అన్న కదా, మా తమ్ముడు కదా, నేను 10,000 కట్టి తీసుకొస్తా, లేకపోతే ఆయనకి ఏదైనా భోజనము పెడతా అన్నట్టు మనం ఉంటాం. కానీ ఆ రోజున ఆయనకి ఆ రాత్రి నుంచి ఆ శిలువ మీద చుక్క నీళ్లు కూడా ఇవ్వాల. అడిగితే ఇచ్చారు చేదు చిరకాన్ని, దాహం ఏమిచ్చారు, చేదు చిరకాన్ని ఇచ్చారు. అంటే అంత దారిద్రతను అనుభవించి, ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ధనవంతులు కావాలన్నమాట. కాబట్టి మనము ధనవంతులుగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. మన పేదరికలో ఉండడం ఆయనకి ఇష్టము లేదు. ధనవంతులు అంటే ఇతరులకి సహాయం చేసేవారుగానే మన దేవుడు ఉండటం ఆయనకి ఇష్టం. అలా మనము ఎదుగుతుంటే ఆయనకి ఎంత సంతోషం. తన బిడ్డలు అలా ధనవంతులుగా ఎదుగుతుంటే ఆయనకి ఎంత ఇష్టం తెలుసా? అమ్మో, నా బిడ్డలు ఇంకా ఇతరులకి సహాయం చేస్తా, ఇతరులకు సహాయం చేస్తా, ఆయన ఎంత సంతోషిస్తాడు. అలా మనం ఉండాలి.
ఆయన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా వింటే, ఆయన ఆజ్ఞలు మనం గైకుంటే, ఆ ప్రకారంగా నడుచుకుంటే, అందుకే మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము అలా ఉండాలని కోరుకున్నాం. ఆఖరి మాట నేను చెప్పి ముగించేస్తాను, మనకు ఇంకా ఇంకొక పని ఉంది కనుక. 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఇహమందు చూడండి, ఇహమందు ధనవంతులైన వారు, అమ్మా చూడండి, వినండి, ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ లోకంలో మనం ధనవంతులు అయ్యాం. మన ధనము మన చేతికి వచ్చింది. అప్పుడు మనకేం ఉండకూడదంట? గర్వం ఉండకూడదంట. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్న మనలో ఏముండకూడదంట? గర్విష్ఠులు కాకూడదు, గర్వం రాకూడదు. మనం ఆ స్థితిలో ఎలా ఉన్నామో ఈ స్థితిలో కూడా అదే స్థితిలో మనం ఉంటే ఆ గర్వం మనలో రాకూడదు అంటున్నాడు. కాగా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, చూడండి, ఈ లోకంలో ఉన్న ధనం మీద నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని తిమోతికి చెప్తున్నాడు పౌలు. అయ్యా, ఈ లోకంలో మనకు ధనం వచ్చినప్పుడు గర్వం పడకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ధారాళం దయచేసి దేవుని మీదే మనం నమ్మకం ఉంచుకొని అలా దేవుని అందే నమ్మకం ఉంచాలని ఆజ్ఞాపించు. అంతే. మనకున్న మనందరికి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకి ఈ లోకంలో ధనం వచ్చినప్పుడు మనం గర్వాంధులం కాకుండా మనము ఆ స్థితి ఎలా ఉన్నామో దాని నుంచే మనము చక్కగా దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన ధారాళంగా మనకి ఇస్తాడు అని ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు సాగినట్లుగా ఆ ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము ఆ విధంగా ముందుకు సాగినట్లుగా ప్రభు సహాయకుడై నడిపించును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కనుక ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. తల ఉంచుదాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ పునరుద్ధరణ దినాన అయ్యా మేము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మేము అయ్యా నాయన మమ్మల్ని దూషించిన వారిని తిరిగి దూషించగా దీవించమంటున్నాం. మీ ఆజ్ఞలను గైకొనమంటున్నాం. మీ ఆజ్ఞానుసారంగా నడిస్తే నేను వచ్చి మీతో కలిసి సహవాసం చేస్తానంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ధనం వచ్చినప్పుడు గర్వాంధులుగా ఉండకుండా, ఈ లోకం ధనం మీద ఆశ పెట్టుకోకుండా ధారాళంగా దయచేసి మీ మీద ఆశ పెట్టుకొని ముందుకు సాగమంటున్నావు నాయన. ఆ విధంగా మేము ముందుకు సాగినట్లుగా అనేకులకు ఆశీర్వాదకరంగా అబ్రహామును అన్నావు, నీ యందు భూలోక వంశాలన్నీ ఆశ్రయించబడునని. అయ్యా ఇదిగోనైనా ఆ వారసత్వంలోనికి వచ్చిన మేము మా యందు ఈ లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడినట్లుగా మా ఊరిలో ఉన్న అయ్యా నాయన కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా అయ్యా ఉండినట్లుగా ఆ విధంగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో యేసు ప్రభు సొంత రక్షణను అంగీకరించి బాప్తిసం తీసుకున్న వారు శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను.
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మీరు మా కొరకు నాయన అయా దారిద్రతను అనుభవించి మేము ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అయ్యా ఈ లోకంలో 60-70 సంవత్సరాల జీవితాన్ని అయ్యా ఇదిగో నాయన ఇది ముగించిన తర్వాత యుగయుగాలు మీతో ఉండే ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు మాకు ఇస్తున్నారు కనుక అయ్యా నాయన నేను వచ్చు పర్యంతము దీన్ని చేయమన్నావు. ఇది చేయనప్పుడు నా మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోమన్నావు, ప్రసురము చేయమన్నావు. కనుక నాయన మీరు మా కొరకు మరణించారు, తిరిగి లేచారు, మా పాప శాపలను తుడిచివేశారు. కనుక వందనాలు చెల్లిస్తున్నాయన. నమ్మి బాప్తిస్మం పొంది మీలో నాయన ఐక్యమై మీ శరీర రక్త మాంసం పాలు పంపులు పొందటానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశం లేని వారు ఇంకెంతో మంది వారిని కూడా ఆకర్షించుకొని మా దేశ, రాష్ట్ర, గ్రామ, మా బంధువులు ఎంతో మంది ఉన్నారయ్యా. వారందరూ కూడా అయ్యా ఇందులోకి రావడానికి నాయన ఈ ఆశీర్వాదంలోకి రావడానికి వారిని ఆకర్షించమని కోరుకుంటూ యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. యుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది